హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో 1 కప్పుడు బాదం పప్పులను తీసుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకుని వాటిని దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం హైలో పెడితే పై పొట్టు మాడిపోయి మనకి ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎక్సర్సైజ్ చేసేవారు ఈ బాదం మిల్క్ పౌడర్ కనుక పాలల్లో వేసుకుని తాగితే ఒంటికి చాలా మంచిది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఓ గుప్పెడు జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఇలాచీలను కూడా వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ సన్నసగ మీద దోరగా వేయించుకోవాలి. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇప్పుడు వీటిని కాసేపు చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోగా మనం ఇలాగా ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి పటిక బెల్లాన్ని తీసుకోవాలి. దాన్ని చితక్కొట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే మనకు మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంట్లో 1 అర స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్, ప్రస్తుతం మనకు అవసరం. అలాగే బాదం మిల్క్ కలర్ ఉండడానికి కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇలా మనం దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం చల్లారాయి కదా ఇవి, ఈ బాదం పప్పుల్ని ముందర ఈ ఇలాచీలను అందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పుల్ని కూడా అందులో వేసేసుకోవాలి అన్నింటినీ. తర్వాత ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడర్ని వేసుకుంటే మనకి బాదం పాలు చిక్కగా ఉండి రుచి కూడా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడదాం. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొంచెం బాదం పప్పులు, జీడిపప్పులు పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకుని అవి కూడా ఇందులో కలుపుకుని ఉంచుకోవచ్చు. లేకపోతే ఇలా ప్లెయిన్గా ఆడుకుని ఒక బౌల్లోకి తీసుకున్నా మనం తాగేటప్పుడు అందులో మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట, పలుకులు పలుకులుగా కట్ చేసుకుని. ఇది కొంచెం చల్లారడానికి ఇలా బౌల్లో ఉంచుకోవాలి. తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. 1 గ్లాస్ పాలకి ఇలా ఒక 2 స్పూన్ల బాదం మిల్క్ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకుని అందులో పాలు మిక్స్ చేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఇది సరిపోతుంది అనుకుంటే ఇలాగే తాగేయచ్చు, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా బాదం పాలు కలిపేసుకుని ఇలా గోరువెచ్చగా కూడా తాగొచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ అయ్యాక కూడా తాగొచ్చు. ఇలా కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు బాదం పప్పులు, జీడిపప్పులు అవి సన్నగా కట్ చేసి ఇందులో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పాలు తాగుతున్నప్పుడు అవి పంట కిందకు వస్తూ ఉంటాయి. పప్పులు రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తాగొచ్చు. మా డ్రింక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.